ఫ్రెండ్స్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు చేసిన ప్రసంగంలో బనకచెర్ల ప్రాజెక్ట్ ఒక హాట్ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాస్త హాట్ కమెంట్స్ చేశారని చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏ రాష్ట్రానికి ఎవరికి ఎలాంటి నష్టమూ జరగదు, సముద్రంలోకి వృధాగా వదిలేస్తున్న నీటిని మేము వాడుకుంటామని చెప్తున్నాం. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదని మేము భరించాలి, కానీ ఆ నీటిని వాడుకుంటామంటే మాత్రం ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో అర్థం కావట్లేదు అన్నారు చంద్రబాబు నాయుడు. దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ వాటా కింద వచ్చే నీటిలో ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవ్వరి ఒత్తిళ్లకు తలొగ్గేది భయపడేది లేదు, అసలు రాజీ పడే ప్రసక్తి లేదు అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నీటి అవసరాలు తీరిన తరువాత మిగిలిన నీరు ఇతర రాష్ట్రాలకు తరలిస్తామన్నారు సీఎం రేవంత్. ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంలు చేసిన హాట్ కమెంట్స్ వైరల్ గా మారాయి.